పెద్దగా స్టార్ క్యాస్ట్ లేదు. బట్ కంటెంట్ బాగుందన్న సోషల్ మీడియా ప్రచారంతో ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ కలిగి మూవీ చూశాను. కొందరైతే 10/10 రేటింగ్ కూడా ఇచ్చారు. ప్యూర్ లైట్ హార్టెడ్ హ్యూమర్ కామెడీతో వచ్చిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే జార్ఖండ్ బ్యాక్డ్రాప్లో కథ సాగుతుంది. చాచా పాత్ర పోషించింది ఆశుతోష్ రాణా. అతనికి మెంటల్గా ప్రాబ్లం ఉండడం వల్ల తన అన్న కొడుకు పెళ్లిలో నానా హంగామా చేస్తాడు. తనకు కూడా పెళ్లి చేయాలని. 50 ఏళ్ళు వచ్చినా తనకి ఇంకా పెళ్లి ఎందుకు చేయలేదని ఒక సందర్భంలో ఇంటి నుంచి పారిపోతాడు. మళ్ళీ వెతికి తీసుకువచ్చి డాక్టర్కు చూపిస్తే రోగం ముదిరిందని ఒక హాస్పిటల్ సజెస్ట్ చేస్తాడు. తీసుకెళ్లే క్రమంలో ఆ జర్నీలో వారిని ఫాలో చేస్తూ 2 కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్లు, ఒక గుండా వారి వెంట ఎందుకు పడతారు. మతిస్థిమితం సరిగ్గా లేని చాచా వల్ల వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని హ్యూమరస్గా ఫన్నీ వేలో ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. అక్కడక్కడ మనకు దర్శకుడు ప్రియదర్శన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా కనిపిస్తుంది. ఏరాపరే, హంగామా, భాగం లాంటి మూవీస్లో ఉన్న ముఖ్యమైన ఆర్టిస్టులు అంతా పరుగో అన్నట్టు పరిగెడుతుంటారు. క్లైమాక్స్లో అంతా ఒకే త్రాటిపైకి వచ్చేస్తారు. ఈ మూవీలో కూడా అలాగే ఉన్న కంటెంట్ ఉన్న మూవీ ఇది. కొన్ని సీక్వెన్స్ హిల్లరియస్ కామెడీని పంచుతాయి. యాక్టింగ్ వైజ్ హీరో లలిత్ ప్రభాకర్తో పాటు చేసిన అనంత్ జోషి ఇలాంటి కొత్త ఆర్టిస్టులతో పాటు ఆశుతోష్ రాణా, అభిమన్యు సింగ్, ముఖేష్ తివారీ లాంటి అనుభవజ్ఞులతో కూడిన మేలు రకం ఆర్టిస్టులతో మూవీలో కాస్టింగ్ చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా ఆశుతోష్ రాణా చాచగా మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్గా కిల్లింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అభిమన్యు సింగ్ టిపికల్ డైలాగ్ డెలివరీతో అంతే ఇంపాక్ట్ఫుల్గా చేశాడు. ముఖేష్ తివారీ పోలీస్ ఆఫీసర్గా చేయలేనిది శివకాశి దివాళీ టపాసులతో చేసి చూపించాడు. క్లైమాక్స్లో ఇంచుమించు ½ అన్ అవర్ ఉంటుంది. అక్కడ కామెడీ అయితే పీక్స్లో ఉంటుంది. కేవలం మౌత్ పబ్లిసిటీతో వెలుగులోకి వచ్చినటువంటి ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయినా ఈ మూవీ పట్ల అంత బజ్ లేదు. మొదట్లో కంటెంట్ ఈజ్ కింగ్ అన్నట్లుగా కంటెంట్ బాగుంటే తప్పకుండా వెలుగులోకి వస్తుంది. నెగిటివిటీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కొంత స్లో పేజ్ అనిపిస్తుంది. 2 hours 40 minutes ఉన్న ఈ మూవీని ఎడిటర్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. లో బడ్జెట్ మూవీ అయినందున విఎఫ్ఎక్స్ అంత న్యాచురల్గా లేవు. టెక్నికల్గా డిఓపి కానీ మ్యూజిక్ కానీ పరిమిత బడ్జెట్ ఉన్నందున అంత స్టాండర్డ్స్లో ఉండవు. బట్ డైరెక్షన్ మాత్రం అవుట్ స్టాండింగ్. దర్శకద్వయం అభిషేక్ రాజ్, రజనీష్ల మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఓవరాల్గా మూవీ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.